దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 224. మీరు వంట చేస్తే సార్ తిననని చెప్పారు అని ఉన్న విషయం ఇబ్బందిగా చెప్తుంది పని మనిషి. అలా చెప్పాడా అంటుంది శ్రేయ బాధపడుతూ. అవును మేడం, ఒక్క బాబుని మాత్రం మిమ్మల్ని చూసుకోమన్నారు. అంతకు మించి మిమ్మల్ని ఏ పని కూడా చేయనివద్దు అన్నారు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి మేడం, ఈ వంట నేను చేస్తాను అంటుంది తను. తను చెప్పిన మాటలకు బాధపడుతూ చేతిలో ఉన్న కూరగాయలు చాక్ని పక్కకు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రేయ వదిలేసిన పని తను కంటిన్యూ చేస్తుంటుంది. మైథిలి ఫోన్లో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూస్తుంటే కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకొని రూములోకి వచ్చాడు. ఒక్కడివి వచ్చావేంటి కళ్యాణ్? అన్వి దగ్గర నుంచి చెర్రీని తీసుకురాలేదా అని అడుగుతుంది చేతిలో ఉన్న ఫోన్ పక్కకు పెడుతూ. వాడు అన్వి దగ్గరే ఉంటానని చెప్పాడేనిమి. అన్వికి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తను నార్మల్ అయ్యాకనే వస్తానని మొండికేశాడు. ఇక నేను కూడా వదిలేసి వచ్చాను అంటాడు సూట్ విప్పుతూ. అయ్యో, ఉదయం నేను వెళ్ళి అన్విని చూశాను కళ్యాణ్. అన్వికి ఫీవర్ తగ్గలేదు. సాయంత్రం వరకు కోలుకుంటుందిలే అనుకున్నాను. అయితే ఇంకా తగ్గలేదా పాపం అంటుంది మైథిలి. ఉదయం నుండి ఇప్పటి వరకు చాలా వరకు నార్మల్ అయిందని అర్జున్ సంజన చెప్పారులే అంటాడు తన పక్కకొచ్చి కూర్చుంటూ. క్రాంతి జాబ్ ఎలా ఉందంట అని అడుగుతుంది. పాపం ఇవాళ తను చాలా స్ట్రగుల్ అయిందని అర్థమవుతుందనిమి. రేపటి నుండి మేనేజర్ తనకి హెల్ప్ చేస్తాడులే అంటాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆర్య దగ్గర నుండి కళ్యాణ్కి వీడియో కాల్ వస్తుంటుంది. వీడు ఫోన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా శ్రేయ గురించి అయ్యుండొచ్చు. ఇంకా శ్రేయాని వెనకేసుకొస్తూ వీడు సగం తనని చెడగొడుతున్నాడు అని తిడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు చిరాకు పడుతూ. అబ్బా, ఏంటి కళ్యాణ్ అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు ఆర్య కళ్యాణ్ మొహాన్ని చూస్తూ. శ్రేయ మొండిగా ప్రవర్తించడానికి నువ్వు కూడా ఒక కారణం ఆర్య. ఎంత స్నేహితురాలైతే మాత్రం తను చేస్తున్న చెడుని వెనకేసుకుని రాకూడదు కదా అంటాడు కోపంతో. నేనేమీ తనని వెనకేసుకుని రావడం లేదు. ఇంకా మీ భార్యాభర్తలే మోహన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటాడు ఆర్య. ఓహో, అవునా? అయితే శ్రేయ మోహన్ వాళ్ళ పేరెంట్స్తో గొడవపడి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేయటం కరెక్టే అంటావా అని అడుగుతాడు కళ్యాణ్. కరెక్ట్ అని నేను అనడం లేదు. ఆ విషయంలో తొందరపడ్డాను అని శ్రేయ కూడా ఇప్పుడు బాధపడుతుంది. మోహన్ తన్ని కోపగించుకుంటున్నాడంట. ఒక బాబుని తప్ప ఇంట్లో ఎలాంటి పనులు చేయొద్దని చెప్పాడని ఇంతకుముందే శ్రేయ ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది అంటాడు తన గురించి బాధపడుతూ. మరి ఇంకేంటి, మీ ఇద్దరికీ అది సంతోషమే కదా అంటాడు కళ్యాణ్. అంటే శ్రేయ చాలా బాధపడుతుంది కళ్యాణ్. తన్ని బాధ పెట్టొద్దని ఒక్కసారి మోహన్కి నువ్వు నచ్చచెప్పి చూడొచ్చు కదా అంటాడు ఆర్య. లేదార్య, మొన్న జరిగిన దాంట్లో శ్రేయాది చాలా తప్పుంది. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోవడం మోహన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇక వాళ్ళ విషయంలో మేము అస్సలు జోక్యం చేసుకోం. నువ్వు కూడా శ్రేయ గురించి మాతో మాట్లాడకపోతేనే మంచిది అంటాడు కళ్యాణ్ కోపంతో. అదేంటి కళ్యాణ్, ఒకేసారి అలా అన్నావు అంటాడు ఆర్య బాధపడుతూ. నా మాటలు నీకు కష్టంగా ఉన్నా సరే ఆర్య, మోహన్కి నచ్చచెప్పు అనే డైలాగ్స్ మళ్ళీ వస్తే మాత్రం నీకు నాకు కూడా చెడుతుంది అంటాడు కళ్యాణ్ సీరియస్ అవుతూ. నీతో కాదులే కానీ ఒకసారి ఫోన్ మైథిలికి ఇవ్వు అంటాడు ఆర్య. మైథిలి ఫోన్ తీసుకుని కళ్యాణ్ సమాధానమే నా సమాధానం కూడా ఆర్య. అసలు వాళ్ళిద్దరి విషయాల్లో మనం ఎవరు జోక్యం చేసుకోకపోతేనే మంచిది అంటుంది. శ్రేయ చాలా బాధపడుతుంది మైథిలి అంటాడు ఆర్య తన మీద జాలిపడుతూ. నీకు నీ స్నేహితురాలు బాధే కనిపిస్తుంది కానీ నా స్నేహితుడి బాధ కనిపించడం లేదా? ఏ రోజు డ్రింక్ చేయని మోహన్ శ్రేయ కారణంగా డ్రింక్ చేశాడు. మోహన్ మనసు తన కారణంగా ఎంత బాధపడితే అలా చేసి ఉంటాడో అర్థం చేసుకో అంటుంది మైథిలి. సరేలే, ఇక మీరిద్దరూ అలా అన్నాకే నేనైనా ఏం చేస్తాను? తన జీవితం ఎలా ఉంటుందో అలా సాగిపోతుంది అంటూ స్నేహితురాలి గురించి బాధపడుతుంటాడు ఆర్య.
పరశురామ్ గెస్ట్ హౌస్లో పరశురామ్ జెస్సీకి ఎదురుగా కూర్చున్న ఈశ్వర్ డ్రింక్ చేస్తూ, నా ప్రిన్సెస్కి నాకు పోయిన జన్మలో ఏదో అనుబంధం ఉంది. పోయిన జన్మలో తను మహారాణిగాను, నేను మహారాజుగాను పుట్టి ఉంటాను. కానీ ఆ జన్మలో రాజ్యాల గొడవలతో మా ప్రేమ విడిపోయి ఉంటుంది. ఈ జన్మలో కూడా ఒకరికొకరు ఎదురుపడి చూసుకోకుండా వేరైపోయాము. కానీ మళ్ళీ ఈ జన్మలో ఎప్పటికైనా నా ప్రిన్సెస్కి చేరువ అవుతాను అంటూ ఎమోషనల్గా మాట్లాడుతుంటే, వాడి మాటలకి జెస్సీ తల పట్టుకొని, ఏంటి డాడీ వీడి సోది అంటుంది. మత్తులో వాడు వాగుతున్నది పరశురాం అంతా గమనించి, వాడలా ఆ క్రాంతి మీద మోజు పడ్డం మనకేమైనా మంచి చేయొచ్చేమో జెస్సీ. వాడిని అలాగే వాగనివ్వు. వాడు క్రాంతి మీద మోజు పట్టం అంటే సూర్యకి క్రాంతికి మధ్య ఇంకా దూరం ఏర్పడినట్టే అని తెలుసుకో అంటాడు కూతురికి మాత్రమే వినిపించేటట్టుగా. ఆ మాటలతో తండ్రి ఏదో ఆలోచనలో ఉన్నాడని జెస్సీకి అర్థమై, సరే డాడీ అని. మొగుడికి యాక్సిడెంట్ అయ్యేసరికి క్రాంతి ఆ కళ్యాణ్ కంపెనీలో జాయిన్ అయిందన్నమాట అని అనుకుంటుంది జెస్సీ. అప్పటికి నైట్ 9 అవుతుండగా శ్రేయ బాబుని పడుకోబెట్టి వచ్చి మోహన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. కాసేపటికి మోహన్ ఇంటికి చేరుకొని ఆఫీస్ బ్యాగ్తో లోపలికి వస్తుంటాడు. మోహన్ని చూడగానే తన పెదవుల మీద ఆటోమేటిక్గా చిరునవ్వు వెలుగుతూ సోఫాల నుండి లేచి నిలబడుతుంది. మోహన్ ఎదురుగా కనిపిస్తున్న తనని చూసి కోపంగా ముందుకు వెళ్తుంటాడు. ఆఫీస్ బ్యాగ్ ఇలా ఇవ్వు మోహన్, నేను తీసుకెళ్తాను అంటుంది శ్రేయ. తనని కోపంగా చూస్తూ జయమ్మ అంటూ పని మనిషిని పిలుస్తాడు. వస్తున్నాను సార్ అని తను అక్కడికి వచ్చి నిలబడగానే ఆఫీస్ బ్యాగ్ తనకిచ్చి, భోజనం వడ్డించు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్తాడు. జయమ్మ శ్రేయాని చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్తే మోహన్ ప్రవర్తనకు శ్రేయ బాధపడుతూ నిలబడిపోతుంది. మోహన్ లోపలికి వెళ్ళి బెడ్ మీద నిద్రలో ఉన్న బాబుని చూసి దగ్గరికి వెళ్ళి మురిపెంగా వాడికి కొంతసేపు ముద్దులు పెట్టి బాబుకి దుప్పటి కప్పి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి భోజనం చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే, నేను వడ్డిస్తాను మోహన్ అంటూ శ్రేయ అక్కడికి వస్తుంది. తను రాగానే కూర్చున్న వాడల్లా లేచి తనని కోపంగా చూస్తుంటాడు. ఏంటి మోహన్ లేచావు అని అడుగుతుంది. జయమ్మ భోజనం వడ్డించటానికి అప్పుడే అక్కడికి వస్తుంది. తనని ఏ పని చేయొద్దని చెప్పమని చెప్పాను కదా జయమ్మ, నువ్వు తనకి చెప్పలేదా అని అడుగుతాడు మోహన్. చెప్పాను బాబుగారు అని. మీరు కొంచెం పక్కకి తప్పుకోండి మేడం, సార్కి నేను భోజనం వడ్డిస్తాను అంటుంది. నన్ను వడ్డించనివచ్చు కదా మోహన్ అని అడుగుతుంది రిక్వెస్ట్గా. నేనిప్పుడు భోజనం చేయాలా వద్దా అని అడుగుతాడు అదే కోపంతో చూస్తూ. దాంతో శ్రేయ ఇంకొక మాటేమీ మాట్లాడకుండా పక్కకు తప్పుకుంటుంది. నువ్వే కదా వంట చేసింది అని అడుగుతాడు జయమ్మని. నేనే చేశాను సార్ అంటూ భోజనం వడ్డిస్తుంటుంది. పక్కకు తప్పుకున్న శ్రేయ వాళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉండగానే మోహన్ భోజనం చేసి పైకి వెళ్ళిపోతాడు. మీకు కూడా భోజనం వడ్డించమంటారా అమ్మా అని అడుగుతుంది శ్రేయాని. నేను తర్వాత చేస్తానులే అని చెప్పి మోహన్తో మాట్లాడడం కోసమని పైకి వెళ్తుంది. బెడ్ మీద నిద్రపోతున్న బాబు కింద పడకుండా అటు ఇటుగా పిల్లోస్ పెడుతుండగా శ్రేయ లోపలికి డోర్ తీసుకుని వస్తుంది. డోర్ శబ్దంతో అటువైపుగా చూసి తన రాకని కోపంగా చూస్తుంటాడు. ఎందుకు మోహన్ నన్ను ఏ పనులు చేయనివ్వకుండా చేస్తున్నావు అని అడుగుతుంది. నీతో పని చేయించిన తప్పే, చేయించకపోయినా తప్పేనా అని అడుగుతాడు. మోహన్ మాటలకి తిరిగి ఏమీ మాట్లాడలేకపోతుంది. నువ్వు బాబు కోసమే కదా ఈ ఇంట్లో పని మనిషిగా వచ్చింది. ఆ ఒక్క బాధ్యతే నీకు అప్పచెప్తున్నాను. బాబుని జాగ్రత్తగా చూసుకో. అంతకు మించి ఈ ఇంటితో ఏ సంబంధం లేదు. నాతో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాదు కూడదు అని ఇంకా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం నేను ఇంటికి రావడం కూడా మానేస్తాను అంటాడు. అంత మాట అనుకు మోహన్. నువ్విలా కోపంగా సీరియస్గా ఉంటుంటే నాకు ఏమీ నచ్చటం లేదు. నువ్వు ఎప్పటిలాగా ఉండటానికి ప్రయత్నించు అంటుంది. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్తే పడుకుంటాను అంటాడు.
ప్లీజ్ మోహన్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గెట్ లాస్ట్ శ్రేయ అని పెద్దగా అరుస్తాడు. దాంతో శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. తను రూమ్ నుంచి అడుగు బయట పెట్టగానే కోపంతో డోర్ క్లోజ్ చేస్తాడు. డోర్ క్లోజ్ అయిన శబ్దంతో శ్రేయ వెనక్కి తిరిగి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోహన్ అటు కోపం ఇటు బాధ రెండు కలగలిపిన భావాలతో ఉండిపోయి పక్కగా ఉన్న మ్యాట్ తీసుకుని కింద పరుచుకుంటాడు. బాబు పడుకున్న బెడ్ మీద నుంచి పిల్లో బెడ్షీట్ తీసి చాప మీద పరుచుకుంటాడు. శ్రేయ రూములోకి వచ్చి ఆల్రెడీ పరిచిన చాప మీద పడుకొని ఏడుస్తుంటుంది. మరుసటి రోజు ఉదయం సూర్య ఆటోలో క్రాంతిని, భానుని ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర డ్రాప్ చేసి, సాయంత్రం ఈ ఏరియాలో ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తాను క్రాంతి, లేదంటే మాత్రం మీరు వేరే ఆటోలో వెళ్ళండి అంటాడు. సరే అని చెప్పి పద బాను అంటూ క్రాంతి ముందుకు వెళ్తుంటే, బాయ్ అన్నయ్య అని బాను సూర్యకి చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటారు. సూర్య మళ్ళీ ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళబోతుంటే మరో ఇద్దరు ప్యాసింజర్స్ వచ్చి ఆటో ఎక్కుతారు. క్రాంతి ఆఫీస్ లోపలికి వచ్చి తన సీట్లోకి వెళ్ళేసరికి ఈశ్వర్ తన సీట్ నీట్గా తుడుస్తూ, రండి మేడం, మీకోసమే ఈ సీట్ని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నాను అంటాడు. చేసింది చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది విసుగ్గా. మీకు కాఫీ తెచ్చిచ్చి వెళ్తాను మేడం అంటాడు. అవసరం లేదు, నాకు కావాలి అంటే నేను తెప్పించుకుంటానులే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. సరే మేడం అంటూ ఈశ్వర్ బాధపడుతూ వెళ్తాడు. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. మైథిలికి నెలలు మీద పడుతూ ఉంటే కళ్యాణ్ ఆఫీస్ వర్క్ ఇంట్లో చూసుకుంటూ మైథిలిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక చెర్రీ రాబోయే చెల్లెల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక మోహన్ శ్రేయ దూరం కూడా అలాగే ఉంటుంది. మోహన్కి దగ్గరవ్వాలని శ్రేయ చూస్తున్నా కూడా శ్రేయ మీద మోహన్కి ఉన్న కోపం, ఆవేశం ఏమాత్రం తగ్గటం లేదు. వాళ్ళ లైఫ్ అలాగే సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు నైట్ సూర్య ఆటో డ్యూటీ ముగించుకొని అలసటగా లోపలికొచ్చేసరికి క్రాంతి నెల శాలరీ తెచ్చి సూర్యకి ఇవ్వబోతుంటే, ఏంటిది అని అడుగుతాడు. నా శాలరీ అని చెప్తుంది. నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు సూర్య. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను అని అంటుంది. నా ఆటో సంపాదన తెచ్చి నీకిస్తుంటే నువ్వు తీసుకున్నావా అని అడుగుతాడు. క్రాంతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నీ సంపాదన నేను తీసుకోవాలని అనుకోవడం లేదు అని కాస్త సీరియస్గా చెప్పి రూంలోకి వెళ్ళిపోతాడు. దానికి క్రాంతి తెల్లమొహం వేసుకొని సూర్య మీద కోపం తెచ్చుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య కూడా అలా దూరమే ఉండిపోతుంది. ఇక ఈశ్వర్ ప్రిన్సెస్ అనే పిచ్చిలోనే ఉండిపోతాడు. ఒక పక్క జెస్సీ సూర్య క్రాంతిల దూరాన్ని కూడా గమనిస్తూనే ఉంటుంది. ఇలా అందరికీ మరికొన్ని రోజులు గడిచిపోయాయి. నిండు నెలలు మైథిలి చెర్రీకి హోంవర్క్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జూనియర్ అనసూయమ్మ గారిని నెక్స్ట్ అప్డేట్లో దింపేద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.